బాగా నేనండి మీ అభిమాని. ఒక సినిమా రిలీజ్ అయ్యే ముందు టికెట్స్ బుక్ చేసుకుని సినిమా చూడాలనే ఎక్సైట్మెంట్ లో ముందు రోజు పడుకున్నా సరే నిద్ర పట్టక అసలు సినిమా ఎలా ఉంటుందో, ఎలాంటి హై మూమెంట్స్ ఉంటాయో, ఆ సాంగ్ ఎలా ఉంటుందో, ఈ సీక్వెన్స్ ఎలా ఉంటుందో అని ఎంతో ఆలోచిస్తాం. ఏ సీన్ హై ఇచ్చినా ఇవ్వకపోయినా టైటిల్ కార్డ్ మాత్రం కన్ఫర్మ్ గా హై ఇస్తుందని ఫిక్స్ అయ్యే సినిమాకి వెళ్తాం. అప్పుడు కరెక్ట్ గా డైరెక్టర్ ఏ మాత్రం ఎఫర్ట్ పెట్టకుండా MS పెయింట్ లో చేసిన టైటిల్ కార్డ్ ఒకటి మొహాను కొడితే జస్ట్ బైక్ పార్కింగ్ దగ్గర పోస్టర్లో ఉన్న టైటిల్ యాజ్ ఇట్ ఈజ్ వేసేస్తారు వితౌట్ ఎనీ యానిమేషన్. ఇంత ఖర్చు పెట్టి సినిమాలు తీస్తారు, టైటిల్ కార్డ్ కరెక్ట్ గా చేసి దొబ్బి టైటిల్ కార్డ్ వేయడం అనేది ఒక ఆర్ట్. ఎలాంటి ఆర్ట్ అంటే ఏసామా లేదా అన్నట్టు స్క్రీన్ ప్లే లో కలిసిపోయి సడన్ గా అలా పడాలి. అప్పుడే థియేటర్లు బ్లాస్ట్ అవుతాయి. పెట్టిన డబ్బుల్లో సగం డబ్బులు అక్కడే వసూలైపోతాయి. చాలా మంది డైరెక్టర్స్ సినిమా కష్టపడి తీస్తారు కానీ టైటిల్ కార్డ్ మాత్రం కరెక్ట్ గా ప్లాన్ చేసి వేయరు. సారీ, స్టేట్మెంట్ రాంగ్. టైటిల్ కార్డ్ వేయగలిగే సినిమా తీయలేరు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. జనరల్గా టైటిల్ కార్డ్స్ 2 టైప్స్. టైప్ 1, కొన్ని సినిమాలు ఉంటాయి, ఆ సినిమాలకి పెద్దగా ఎఫర్ట్ పెట్టి టైటిల్ కార్డ్ వేయాల్సిన అవసరం లేదు. థియేటర్లోకి వెళ్ళి కూర్చోగానే ఫస్ట్ టైటిల్ కార్డ్ పడుతుంది అండ్ ఓపెనింగ్ క్రెడిట్స్ కంటిన్యూ అవుతాయి. ఈ టెక్నిక్ మన బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. ఇట్స్ అథెంటిక్, ఓల్డ్ స్కూల్, ఒరిజినల్. అయినా అందులో కూడా చాలా మంది మాక్సిమం క్రియేటివిటీకి ట్రై చేస్తారు. బుర్ర పాడైపోయే బీజియం కొట్టి దాన్ని ఎలివేట్ చేస్తారు. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్: స్టాలిన్, పంజా, సమ్ రాజమౌళి టైటిల్ కార్డ్స్, బోయపాటి టైటిల్ కార్డ్స్ అండ్ సుకుమార్ టైటిల్ కార్డ్స్ ఎలాంటివి. నౌ టైప్ 2. ఈ టైటిల్ కార్డ్స్ టైప్ 1 లో స్టార్టింగ్ లోనే డైరెక్ట్ గా పడవు. స్టోరీ ప్రోగ్రెస్ అయ్యి ఎగ్జాక్ట్ గా టైటిల్ కార్డ్ పడాల్సిన టైంలో కరెక్ట్ గా పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ రక్త చరిత్ర అండ్ అతడు. రక్త చరిత్రలో ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ ఏంటో చెప్పి టైటిల్ కార్డ్ వేసి తర్వాత మెయిన్ క్యారెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేస్తే అతడులో హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుందో చెప్పి టైటిల్ కార్డ్ వేస్తాడు గురూజీ విత్ గ్రేటెస్ట్ ఇంట్రో సాంగ్ ఫర్ ఎ క్యారెక్టర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలుగు సినిమా. ఇవేదో అప్పటికప్పుడు అలా అనేసుకొని వేసిన టైటిల్ కార్డ్స్ కావు. టైటిల్ కార్డ్ రైటింగ్ లో ఒక పార్ట్ అయిపోతుంది. టైటిల్ కార్డ్ సీక్వెన్స్ ని స్పెషల్ గా రాసుకొని డిజైన్ చేస్తారు. దట్స్ వై దే బికమ్ ద గ్రేటెస్ట్. ఈ రోజు అలాంటి టాప్ 10 గ్రేటెస్ట్ టైటిల్ కార్డ్స్ ఇన్ ఇండియన్ సినిమా ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నోట్, లిస్ట్ లో మాక్సిమం అన్ని పాన్ ఇండియా సినిమాలే ఉంటాయి. సో fasten your seat belts. లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 10, సలార్. సలార్ టైటిల్ కార్డ్ ఏముంటుంది? తొక్క. జస్ట్ టెక్స్టేగా అనుకుంటే మీరు ఆ తొక్క మీద కాల్ వేసినట్టే. సినిమా రిలీజ్ కు ముందు సలార్ అనే పదానికి అర్థం ఏంటో ఎవరికీ తెలీదు. నాకు తెలీదమ్మా. సినిమా స్టార్ట్ అయ్యాక ఫ్రెండ్ పరువు కోసం ఒకడు ప్రాణాలు ఇవ్వడానికి రెడీ అవుతాడు, ఇంకోడైతే ఒక టెరిటరీని ఇచ్చేస్తాడు. ఇలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ విడిపోతారు. ఆ ప్రాణాలు ఇచ్చేటోడు మళ్ళీ వస్తాడని అందరికీ తెలుసు, అది ప్రభాస్ అని కూడా తెలుసు. అప్పుడు సలార్ అంటే ఏంటో అర్థం చెప్పి సలార్ అని టైటిల్ వేస్తాడు నీలిమామ. రవి బస్రూర్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకపోతే ఈ టైటిల్ కార్డ్ ఒక మీడియా కోర్ టైటిల్ కార్డ్ గా మిగిలిపోయేది. ఆ స్కోర్ విన్న ప్రతిసారి ఈ చిన్నదేవకి కరెంట్ షాక్ కొట్టినట్టు మనందరికీ కూడా కరెంట్ షాక్ కొట్టి గూస్ బంప్స్ వస్తాయి. అందుకే ఈ టైటిల్ కార్డ్ ని ఈ లిస్ట్ లో 10th ప్లేస్ లో వేసా. నెక్స్ట్ దేవరా. 6 years తర్వాత టైగర్ సోలో రిలీజ్. ఎంతో వెయిట్ చేసిన ఫ్యాన్స్ ని ఎర్రోల్ని చేసిన టైటిల్ కార్డ్ అదే. అయినా పాపం వాళ్ళేం చేస్తారు, ఇందులో ఏమైనా క్రెడిట్ ఇవ్వాలంటే అది బక్కోడికే ఇవ్వాలి. జోక్స్ అపార్ట్, యోసద ఆర్ట్స్ తర్వాత పడే మ్యాన్ ఆఫ్ మాసెస్ మాత్రం ర్యాంప్ ఉంటది. ఆ తర్వాత వాళ్ళ స్టోరీ ప్రోగ్రెస్ అవుతూ ఫైనల్లీ ద టైటిల్ కార్డ్ విత్ దట్ ఐకానిక్ సెలబ్రేటెడ్ ట్రెండ్ సెట్టింగ్ లెజెండరీ డైలాగ్. సానా పెద్ద కథ సామి, రక్తంతో సంద్రమే ఇరుపెక్కిన కథ, మా దేవర కథ. అలా బ్లడ్ మూన్ ఫైట్ గ్లిమ్స్ వచ్చి సముద్రంలో అట్టడుగులను కత్తెలని గాల్లో లేసి దేవరా అని టైటిల్ వస్తుంది. ఈ టైటిల్ కార్డ్ కానీ 3Dలో చూసుంటే ఆ ఫీలింగ్ వేరే లెవెల్లో ఉండేది. బట్ సాడ్లీ మనకు అదృష్టం లేదు. అనిరుద్ధ్ కొట్టాలంటే లౌడ్ గా మ్యూజిక్ కొట్టుండొచ్చు, బట్ సటిల్ మ్యూజిక్ ఇస్తాడు. వావ్.
నెక్స్ట్ సాహో. జనరల్ గా ఇంటర్వెల్ కి టైటిల్ కార్డ్ వేయడం అనేది చాలా రేర్. ఎవడు అర్జున్ రెడ్డి అలా పాల్పంతో వచ్చినప్పుడు వింతలా ఎప్పుడో జరుగుతుంది. అలాగే సాహో టైటిల్ కార్డు కూడా ఇంటర్వెల్ కి పడుతుంది. సాహో ఇక్కడ ఎవిడెన్స్ బోర్డ్ ని కాల్చినప్పటి నుంచి మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. సుజిత్ అండ్ హిజ్ లవ్ ఫర్ కార్స్ ఏంటో ఇక్కడే క్లియర్ గా చెప్పేశాడు. ఆ డీసీ అవంటి కార్ కట్స్ ఎవడైనా తెలియనుడికి చూపిస్తే ఇదేదో హాలీవుడ్ సినిమా అనుకుంటాడు. నెక్స్ట్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. కార్ ఎగ్జాస్ట్ ఆఫ్టర్ ఫైర్, బ్లాక్ అవుట్ అండ్ బూమ్, ఎవ్రీథింగ్ ఎక్సలెంట్. బట్ ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం ఎక్కడో విన్నట్టు ఉంటది. ఎలా ఉందిరా? నెక్స్ట్ కేజీఎఫ్ చాప్టర్ 2. ఇప్పటికి చాలా మందికి కేజీఎఫ్ టైటిల్ కార్డ్స్ గురించి సరిగ్గా అర్థం కాకపోయినా వెనకాల బాక్సులు బద్దలైపోయి బీజియం వచ్చిందని ఏదో అనేసుకుంటారు. యాక్చువల్లీ కేజీఎఫ్ టైటిల్ కార్డ్స్ చాలా సింపుల్ రైటింగ్. ఇండియన్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ క్రిమినల్ డేటాని గవర్నమెంట్ అరెస్ట్ చేసి అతనికి సంబంధించిన ఒక్క ప్రూఫ్ కూడా మిగల్చదు. అతను ఉన్నాడు అనేది నిజమని ప్రూవ్ అవ్వాలంటే అతని విగ్రహం కేజీఎఫ్ లో ఉంటది. అది తవ్వి బయటికి తీయాలి. చాప్టర్ 1 టైటిల్ కార్డ్ అప్పుడు ఈ తాతయ్య అది ఎక్కడుందో చెప్తాడు. చాప్టర్ 2 టైటిల్ కార్డ్ అప్పుడు దాన్ని తవ్వి బయటికి తీస్తారు. అంతే. కాకపోతే రాకీ అంత పెద్ద క్రిమినల్ అవడానికి, ఇదంతా జరగడానికి అన్నిటికీ కారణం ఆ ప్లేసే కాబట్టి టైటిల్ కార్డుకి అంత హైప్ వస్తుంది. వచ్చేలా రాస్తాడు ప్రశాంత్ నీల్. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? స్టోరీకి రిలవెంట్ అయ్యే టైటిల్ పెడితే ఆ రేంజ్ లో టైటిల్ కార్డు వేసుకోవచ్చు. ఇక్కడ నుంచి లిస్ట్ వేరే లెవెల్ కి వెళ్తది. నెక్స్ట్ కల్కి. వైజయంతి బ్యానర్ లోగా చాలా సార్లు చూసాం కానీ నాగి అసలు అలా ఓపెన్ చేస్తాడని ఎవరో ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అబ్సల్యూట్ సినిమా. మేబీ ఏ ట్రిబ్యూట్ టు అన్నగారు ఇన్ ఓన్లీ ఏ సెకండ్. బట్ ఇక్కడ ఒక చిన్న మిస్టేక్. యాక్చువల్లీ మహాభారతంలో ద్రోణాచార్యుడు చనిపోయిన తర్వాత కర్ణుడు చనిపోతాడు. బట్ ఈ సీక్వెన్స్ లో ముందు కర్ణుడు చనిపోయాక ద్రోణాచార్యుడు చనిపోయినట్టు చూపిస్తారు. ఇది ఒక్కటి వదిలేస్తే రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ సో గ్రేట్. నాగస్విన్ తీసుకున్న డెసిషన్స్ అన్ని వర్కౌట్ అవుతాయి. ఎలా అంటే థియేటర్ మొత్తం షాక్ లో ఉండిపోయింది. ద కాస్ట్యూమ్స్, ద డైలాగ్స్, ద బేస్ వాయిస్, ద మ్యూజిక్ ప్రతిదీ వర్కౌట్ అవుతుంది. అండ్ ఫైనల్లీ ఆ మన అలా పేగ్గానే టైటిల్ కార్డ్ విత్ చాలా రకరకాల ఆల్ఫాబెట్స్ ఫాలోడ్ బై మాధవ సాంగ్. అశ్వత్థామ పాడినట్టే ఉంటది ఆ సాంగ్. సంతోష్ నారాయణ ఈజ్ లిటరల్లీ ఇన్ గాడ్ మోడ్. చాలా కష్టమే కానీ అచీవ్ చేస్తాడు. నెక్స్ట్ యానిమల్, ఎ మాస్టర్ క్లాస్ ఫర్ టైటిల్ కార్డ్. సినిమా స్టార్ట్ అయ్యాక ఆల్మోస్ట్ గంటకు పడుతుంది. ఆఫ్టర్ ద ప్రొటాగనిస్ట్ ఫుల్లీ బిహేవ్స్ లైక్ ఎన్ యానిమల్. ఎస్, గొడవలు పడతాడు. ఎందుకంటే చిన్న మాట కూడా తట్టుకోలేడు కాబట్టి. ఫ్లైట్ లోనే ఎందుకంటే ఆగలేడు కాబట్టి ఛాన్స్ దొరకగానే అర్జెంట్ గా భావన వేసేస్తాడు. వెంటనే ఆకలేస్తుందని ఇమీడియట్ గా తినేస్తాడు. అన్నిటికీ మించి ఆఫ్టర్ ఆల్ అండర్వేర్ టెక్స్చర్ పాడైపోయినా సరే అడ్జస్ట్ అవ్వలేడు. ఇవన్నీ యానిమల్ కు ఉండే లక్షణాలే. అందుకే ఈ క్యారెక్టర్ లో ఉండే షేడ్స్ అన్ని చూపించడానికి, అది జనాలకి క్లారిటీగా అర్థం అవడానికి గంట టైం తీసుకొని ఇలాంటి ఐకానిక్ సీన్ ఒకటి పడ్డాక అప్పుడు టైటిల్ కార్డ్ వేస్తాడు వంగ. అదొక స్టైల్. నెక్స్ట్ లియో, అనదర్ ఇంటర్వెల్ టైటిల్ కార్డ్. యాంటనీ దాస్ గ్యాంగ్ అంతా లియో ఎక్కడున్నాడో తెలుసుకుని లియోని పట్టుకోవడానికి బయలుదేరుతారు ఆఫ్టర్ దిస్ ఎపిక్ షాట్. అలాగే అటుపక్క లియో వాళ్ళ కోసం రకరకాల ఐటమ్స్ అన్ని రెడీ చేస్తాడు. పీక్ ఎలివేషన్ టు లియో అండ్ ద టైటిల్ కార్డ్. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. బట్ ఇక్కడ తలపతి విజయ్ అని పడినప్పుడే లియో అని టైటిల్ వేసేవచ్చు. ఎందుకంటే నేచర్ లో లయన్స్ కి హైనస్ కి ఎప్పుడు ఫైటింగ్ అవుతూనే ఉంటది. సో ఇక్కడ పార్థిబన్ అలియాస్ లియో ఈ హైనాతో ఫైట్ చేసి దాన్ని కాపాడాక పీకెస్ట్ స్టార్ ట్యాగ్ ఇన్ ఇండియన్ సినిమా. దీన్ని మించింది ఇంకోటి లేదు. మార్వెల్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు కానీ గ్రేటెస్ట్ వర్క్ డన్ బై లోకి. ఎంత గ్రేటెస్ట్ అంటే కూలీతో రజనీకాంత్ గారు 50 years కంప్లీట్ చేసుకున్నారు. అంత ఆరా ఉన్నా, అంత స్కోప్ ఉన్నా సరే కూలీ టైటిల్ కార్డుతో లియో టైటిల్ కార్డుని కొట్టలేకపోయాడు. ఇక కొట్టలేడు కూడా. నెక్స్ట్ బాహుబలి ద కన్క్లూజన్. ఈ టైటిల్ కార్డు గురించి అంత చెప్పినా తక్కువే. శివగామి వాయిస్ ఓవర్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చి బాహుబలి 2 అని పడుతుంది. ఈ టైటిల్ కార్డ్ లో ప్రతి ఒక్కటి చాలా పవర్ఫుల్. శివగామి వాయిస్, ఆ టెక్స్ట్, ఒక ప్రాణం సాంగ్, ఆ విజువల్స్, వాటి మధ్య ట్రాన్స్లేషన్స్ తో సహా ప్రతిదీ స్పెషలే. అన్ని ఎంత ఇష్టంతో ఎప్పటికీ ఇండియన్ సినిమా చరిత్రలో మిగిలిపోవాలని చేసినవే. ప్యూర్ బ్లిస్. అర్ధరాత్రి సగం నిద్రలో లేచి యూట్యూబ్ ఓపెన్ చేసి ఈ సాంగ్ చూసినా సరే గ్యారంటీగా గూస్ బంప్స్ వస్తాయి. ఈ సాంగ్, ఆ విజువల్స్ ఎంత గొప్పవంటే అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ ఎండ్ క్రెడిట్స్ లో సేమ్ ఇలాంటి విజువల్స్ వస్తాయి మార్బల్ ఫినిషింగ్ తో. అంత పెద్ద స్టూడియో అయినా ఆ ఎండ్ క్రెడిట్స్ కి ఒకే 3D మోడల్ క్రియేట్ చేసి దాన్ని వేరే వేరే యాంగిల్స్ లో షూట్ చేసి 2 minutes డ్యూరేషన్ లాగుతారు. దానికన్నా ఈ విజువల్స్ ఎంతో డీటెయిల్డ్ గా అందంగా ఉంటాయి. కీరవాన్ గారి మ్యూజిక్ కూడా గ్లోబల్ లెవెల్లో ఉంటది. జక్కన్న ఇంటర్నేషనల్ సరుకునే డామినేట్ చేసిన మూమెంట్స్ కొన్ని ఉన్నాయి. వాటి గురించి మాట్లాడాలంటే ఈ వీడియో సరిపోదు, తర్వాత మాట్లాడదాం. బట్ అలాంటి మూమెంట్స్ లో ఈ సాంగ్ కూడా ఒకటే.
నెక్స్ట్ ఓజీ. లియో టైటిల్ కార్డ్ చూసి ప్రతి ఒక్కడు పిచ్చెక్కిపోయి అదే టైటిల్ కార్డ్ ని యాజ్ ఇట్ ఈస్ దించేస్తుంటే ఏట్రా ఎవడికి సొంత క్రియేటివిటీ లేదు అని బాధపడ్డాను. ఓజీకి తమను గాని సపోర్ట్ చేస్తే లియోనే డామినేట్ చేసే టైటిల్ కార్డ్ చూడొచ్చు అనుకున్నా. నేనే కాదు, నాలాగా చాలా మంది బెస్ట్ టైటిల్ కార్డే వేస్తాడని ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు. దానికి కారణం ఒకటే, సుజిత్ పీకే ఫ్యాన్ బాయ్ కాబట్టి. అలా ఎదురు చూసి థియేటర్ కి వెళ్తే అప్పుడు వేసాడమ్మా టైటిల్ కార్డ్. పీక్ ఫ్యాన్ బాయ్ సంభవం, పీక్ స్టోరీ టెల్లింగ్, బిల్డింగ్ లు పీకే లెటర్స్ లా ఉండడం, జపనీస్ లో పవర్ స్టార్, ఆ వెపన్స్ తో పవన్ కళ్యాణ్, ఆ కార్ అలా డ్రిఫ్ట్ అవగానే నా పల్స్ అలా లెగిసిపోయింది. అగైన్ లవ్ ఫర్ కార్స్. ఫ్యాన్స్ అయితే ఆ కళ్ళు చూసి చచ్చిపోయి ఉంటారు. లాస్ట్ కార్ రెడ్ డ్రాగన్. ఒక్క టైటిల్ కార్డ్ లో ఇంకెన్ని ఉంటాయరా? చాలరా బాబు, నా టికెట్ డబ్బులు నాకు దొరికేసాయి అనుకున్నా. అసలు ఎంత అంత క్రియేటివిటీ కాదురా అయ్యా. ఈ ఓజీ టైటిల్ కార్డ్ కి బ్యాక్గ్రౌండ్ లో ముంబై ఉంటది. ఓజీ 2 టైటిల్ కార్డ్ కి బ్యాక్గ్రౌండ్ లో జపాన్ ఉంటది. కరెక్ట్ గా చెప్పాలంటే నా దృష్టిలో మొత్తం ఓజీ సినిమాలోనే పీక్ మూమెంట్. ఇంటర్వెల్ కాదు, పోలీస్ స్టేషన్ సీన్ కాదు, క్లైమాక్స్ కూడా కాదు, అది టైటిల్ కార్డే. సినిమాని ఒక గ్రాఫ్ లో చూపించాలంటే ఇలా ఉంటది. ఆ లెవెల్ డ్యూటీ చేశాడు సుజిత్. నెక్స్ట్, ద బెస్ట్ టైటిల్ కార్డ్ ఆఫ్ ఆల్ టైమ్ ఇన్ ఇండియన్ సినిమా ఈజ్ RRR. ఇండియన్ సినిమా నెవర్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ బిఫోర్. ఆ హైప్, ఆ సెటప్ వేరు. ద స్టోరీ, ద ఫైర్, ద వాటర్, టైటిల్ కార్డ్ అండ్ ఇంటర్వెల్ కార్డు కూడా అన్ని ఎవరెస్ట్ రేంజ్ స్టఫే. ఇండియన్ సినిమాలో దీనికన్నా బెస్ట్ టైటిల్ కార్డ్ చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంటే. సినిమా చూసే ముందే అది SSR సినిమా అని హైప్ ఎక్కిపోయి వెళ్తే DVV ఎంటర్టైన్మెంట్స్ లోగో ఈ సినిమాకి అప్డేట్ చేశారు. అది చూస్తేనే స్వర్గంలో తేలినట్టు ఉంటది. ఆ తర్వాత ఫటా 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 ఒక హై మీద ఇంకో హై ఇస్తూనే వెళ్తది. ఇద్దరు Tier 1 హీరోస్ ని పెట్టి సినిమా తీయడమే ఎంతో కష్టమైన పని. అది అచీవ్ చేసి ఈ లైన్ వేయడం, అదే గ్రేటెస్ట్ ఫ్లెక్స్ ఇన్ ఇండియన్ సినిమా. ఆ తర్వాత ఆ ఇద్దరు కలిసి డాన్స్ చేసి ఏకంగా ఆస్కార్ తెచ్చారు. ఇది ఇంకా పెద్ద ఫ్లెక్స్. SS రాజమౌళి సుప్రమసీ ముందు ఇంకే డైరెక్టర్ పనికిరాడు. ఎందుకో చెప్తే చూడండి. అసలు RRR స్టోరీ ఏంటి? ఒక పక్క స్వాతంత్రం కోసం పోరాడే రామరాజు, మరో పక్క మల్లిని విడిపించడానికి ట్రై చేసే భీమ్. కొమరం భీముడో సాంగ్ లో పర్స్పెక్టివ్స్ మారిపోతాయి. భీమ్ స్వాతంత్ర పోరాటం కోసం ఆద్యం పోస్తాడు. అది తెలుసుకొని రామరాజు నేను పోయినా పర్లేదని మల్లిని సేవ్ చేస్తాడు. ఈ స్టోరీ అంతటిని జక్కన్న ఒక్క సెకండ్ లో చెప్పేస్తాడు. కాసేపు ఈ పిల్లాన్నే మళ్ళీ అనుకోండి. రామరాజు ఇండియా జెండాని భీమ్కి ఇస్తాడు. భీమ్ ఆ పిల్లాన్ని రామరాజుకి ఇస్తే రామరాజు సేవ్ చేస్తాడు. ద హోల్ స్టోరీ ఆఫ్ RRR లైస్ ఇన్ ఎ సింగిల్ షాట్. గోట్ ఫర్ ఎ రీజన్. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీ ఫేవరెట్ టైటిల్ కార్డ్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి వీలైతే హైప్ కూడా చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.